నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇరిగేషన్ పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం. ఇవాళ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ. స్పీకర్ తమ్మినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. ఈ నెల 21 నుంచి మార్చి 1 వరకు 5 బస్సు యాత్రలు. నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీఓలు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన. నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలసలో శంఖారావం. నేడు బీహార్ అసెంబ్లీలో బల పరీక్ష. రిసార్ట్లను విన్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు. నేడు అయోధ్యకు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు. బాలరాముని దర్శించుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సాగనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. బట్టి 2023-24 అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుంది. దీనికైనా సమాధానం ఇస్తారు. సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై చర్చిస్తామనే సంకేతాలు ఇచ్చింది. అయితే శాసనసభ ఇవాల్టి ఎజెండాలో ఈ అంశం లేదు. ప్రభుత్వ తీర్మానాలు అని పేర్కొంది కానీ అందులో ఏముంటాయనేది లేదు. దాంతో సందిగ్ధత నెలకొంది. బడ్జెట్ చర్చలు కీలకం రావడంతో అవి ముగిసిన తర్వాత తీర్మానంగా సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ ఆ తర్వాత జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సాగనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటన నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. బట్టి 2023-24 అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుంది. దీనికైనా సమాధానం ఇవ్వబోతున్నారు. సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై చర్చిస్తామనే సంకేతాలు ఇచ్చింది. అయితే శాసనసభ ఇవాల్టి ఎజెండాలో ఈ అంశం లేదు. ప్రభుత్వ తీర్మానాలని పేర్కొంది కానీ అందులో ఏముంటాయనేది లేదు. దాంతో సందిగ్ధత నెలకొంది. బడ్జెట్ చర్చలు కీలకం కావడంతో అవి ముగిసిన తర్వాత తీర్మానంగా సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ ఆ తర్వాత జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెబుతున్నారు.
రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన 7 రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించే అవకాశం ఉంది. ఉదయం 3 వైసీపీ రెబెల్స్, మధ్యాహ్నం 4 టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్పీకర్. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా 3 వైసీపీ రెబెల్స్కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఇవాళ అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. బులెటిన్లో మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలోనే ఉండనున్నారు. పార్టీ ఆఫీసులో నేడు జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలోనే ఉండనున్నారు. పార్టీ ఆఫీసులో నేడు జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సాగనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. బట్టి 2023-24 అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుంది. దీనికి ఆయన సమాధానం ఇస్తారు. సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
దీనిపై చర్చిస్తామనే సంకేతాలు ఇచ్చింది. అయితే శాసనసభ ఇవాటి ఎజెండాలో ఈ అంశం లేదు. ప్రభుత్వ తీర్మానాలని పేర్కొంది కానీ అందులో ఏముంటాయనేది లేదు. దాంతో సందిగ్ధత నెలకొంది. బడ్జెట్ చర్చలు కీలకం కావడంతో అవి ముగిసిన తర్వాత తీర్మానంగా సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ. ఆ తర్వాత జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అసెంబ్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్స్లోని 4వ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఉభయ సభలు కూడా ఈరోజు 10 గంటలకు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ సభలో ఓటాన్ అకౌంట్ మీద పూర్తి స్థాయిలో చర్చ జరగనుంది. మొదట శాసనసభలో మొదట జెన్కోకు సంబంధించినటువంటి 2022-23 వార్షిక నివేదికను బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. అనంతరం అటవీ శాఖకు సంబంధించినటువంటి 6వ నివేదికను కూడా మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెడతారు. అనంతరం కూడా పొగాకు ఉత్పత్తి అలాగే నిషేధానికి చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అనంతరం ఇటీవల మరణించినటువంటి మాజీ శాసనసభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే నిర్మల్ పెద్దపల్లి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి శాసనసభ్యులు, గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వారికి సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద అంశాల వారీగా చర్చ జరగనుంది. పూర్తి స్థాయిలో ఏ అంశాలకు ఎంత కేటాయించారు అనే దాని మీద వాటి పూర్తి స్థాయిలో చర్చ జరగనుందనే చెప్పుకోవాలి. ప్రతిపక్షాలు అడిగేటటువంటి సమాధానాలకు అలాగే లేవనెత్తినటువంటి అంశాలకు అటు బట్టి విక్రమార్క సమాధానాలు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో దుమారంగా మారినటువంటి కృష్ణా జలాల వివాదం కావచ్చు, అలాగే కాళేశ్వరం వివాదం కావచ్చు, దాని మీద ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగానే శ్వేతపత్రం అంశం ఎజెండాలో పేర్కొనప్పటికీ కూడా స్పీకర్ అనుమతితో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, దాంతో పాటుగానే కేసీఆర్ గతంలో రాయలసీమని రతనాల సీమగా మారుస్తాం, మాకు భేషజాలు లేవు అనేటటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి దాంతో పాటుగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ శాసనసభ సమావేశాలు, గత శాసనసభ సమావేశాల సాక్షిగా చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణా జలాల వాటాకు కంటే ఎక్కువగా నీళ్లు మనకు ఏపీకి వస్తున్నాయి అనేది అంశాన్ని తీసుకువచ్చారు. కాబట్టి దాన్ని కూడా శాసనసభలో స్క్రీన్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు శాసనసభ లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వినిపించేటటువంటి అవకాశం, స్పీకర్ అనుమతితో వినిపించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ కేఆర్ఎంబీకి కృష్ణానది మీద నిర్మించినటువంటి ప్రాజెక్టుల అవుట్లెట్లను పూర్తి స్థాయిలో కేఆర్ఎంబీకి బోర్డుకు అప్పగిస్తారు అనేటటువంటి వివాదం అధికార విపక్షాల నడుమ రాజుకుంటున్న నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ నల్గొండ నిరసన సభ ఉంది. కాబట్టి దానికంటే ఒక రోజు ముందుగానే ఇవాళ ప్రజలకు పూర్తి స్థాయిలో దాని మీద నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఆ యొక్క అంశాల మీద ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు, అసెంబ్లీ సాక్షిగా స్పష్టత ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతా ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కేఆర్ఎంబీ మీద, అలాగే కేసీఆర్ గతంలో బోర్డు సమావేశాలకు హాజరు కాకపోవడం, దాని మీద చేసినటువంటి ప్రకటనలు, ఉన్నటువంటి ఆ మినిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సభలో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగానే తెలంగాణకు వాస్తవానికి రావాల్సినటువంటి వాటా ఎంత, నీటి వాటా ఎంత, అంతేకాకుండా ఈ కృష్ణానది పుట్టినప్పటి నుంచి ఎక్కడ పుట్టింది, అక్కడి నుంచి ఏ విధంగా తెలంగాణకు ఎంటర్ అవుతుంది, తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఏ విధంగా ఎంటర్ అవుతుంది, వాటి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే సిద్ధమయ్యారు. వారితో పాటుగానే ఎమ్మెల్యేలకు కూడా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ అంశాన్ని ఎవరు లేవనెత్తాలి, అసెంబ్లీ సాక్షిగా నూతనంగా ఎమ్మెల్యేలు అయినటువంటి ఎక్స్పీరియన్స్ మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న ప్రజాభవన్లో ఇస్తూ వివరణ ఇవ్వడం అనేది జరిగింది. వారితో పాటుగానే నీటిపారుదల రంగానికి శాఖకు చెందినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. దాంతోపాటుగానే ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో పాల్గొన్నారు.
వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని దక్షిణాది ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు కృష్ణానది నీటి వాటాల్లో తక్కువగా రావడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే నల్గొండ జిల్లాలకు ఎడారిగా మారింది అనేది కూడా శాసనసభ సమావేశాల సాక్షిగా ఈ యొక్క అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. కేసీఆర్ సభ స్టార్ట్ చేసే కంటే ముందుగానే ఈ ప్రజల్లో ఈ అంశాల మీద బలంగా ఒక అవగాహన కల్పించాలనేటటువంటి అంశాలను ఈరోజు చర్చ తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇవాళ సభ మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాటుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అధికార విపక్షాల నడుమ కొంత మాటల యుద్ధమే అసెంబ్లీ సాక్షిగా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ కానుంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది. విజయ సంకల్ప ఈ నెల 21 నుంచి మార్చి 1 వరకు 5 బస్సు యాత్రను చేపట్టనుంది. మార్చి 4న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. బస్సు యాత్రను సక్సెస్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. మోదీ సభతో పాటు తెలంగాణలో అమిత్ షా, జేపీ నడ్డా సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సీఎం వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలపై సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎస్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించనుంది మంత్రుల బృందం. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏపీ ఎన్జీఓలు ఇప్పటికే హెచ్చరించారు. ఐఆర్ మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్ డిఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. శంఖారావం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించనున్నారు. నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమ్దాల వలసలో శంఖారావం సభల్లో ఆయన పాల్గొంటారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు. ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడని నిలదీశారు. తామొచ్చాక ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో 2.30 లక్షల పోస్టుల భర్తీ చేస్తానని చెప్పి జగన్ మడమ తిప్పారన్నారు. డిఎస్సీలో కేవలం 6,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారని అన్నారు. టీడీపీ పాలనలో 1,30,000 పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మళ్లీ వస్తే ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో వర్షం పడింది. వడగళ్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షం రైతులను నష్టపరిచింది. వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో కోలూరు, మొగిలి, మసల్గా తండా, కోలూరు తండా గ్రామాల్లోని సోయా, జొన్న, మొక్కజొన్న, శనగ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇవాళ బీహార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉంచారని ప్రచారం జరుగుతోంది. పాట్నాలో ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యే సమావేశానికి 3 జేడీయూ సభ్యులు హాజరు కాకపోవడం కలకలం రేపింది. అయినా నేడు జరగబోయే బలపరీక్షలో గెలుస్తామని సీఎం నితీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలందరినీ తేజస్వి యాదవ్ గృహ నిర్బంధంలో ఉంచారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తవమని చెబుతూ ఆర్జేడీ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా గయలోని మహోబోధి రిసార్ట్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. నిన్న ప్రత్యేక బస్సులో పాట్నాకు చేరుకున్నారు. రెండు 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. బీజేపీ 78, జేడీయూ 45, హెచ్ఏఎం 4, ఐఎన్డీ 1లతో కూడిన కూటమికి మొత్తం 128 మంది ఎమ్మెల్యేలు బలమున్నట్లు సమాచారం. మహాగఠబంధన్ పేరుతో ఒకటైన ఆర్జేడీ 79, కాంగ్రెస్ 19, సిపిఐ 12, సిపిఎం 2, సిపిఐ 2, ఇతరులు 1, ఏఐఎంఎంఎం 1 ఎమ్మెల్యేతో కూటమికి 113 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు రేపు ఢిల్లీ చెలో మార్చ్ నిర్వహించడం తలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలను మోహరించారు. సింగా, ఘజీపూర్, టిక్రీ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.